ఇది. సో అందువల్ల శాశ్వతంగా ఉండాలని చంద్రబాబు కోరుకుంటే విషయం ఆల్ ది బెస్ట్, మనకెందుకు అభ్యంతరం, జరుగుతుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక ఎమ్మెల్యేలు తమ వారు తప్పు చేసినా నేను ఊరుకోను అంటున్నాడు. కానీ ఎంతమందిని అంటున్నాడు, ఒకరిద్దరినే వదులుకుంటా అంటున్నాడు. మీరు గమనించండి, మరి ఒకరిద్దరైనా తప్పు చేసేవాళ్ళు, ఒకరిద్దరే తప్పు చేస్తే ప్రతిరోజు ఈ దాడి ఏంటి? సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన మంత్రులు ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు పెత్తనం పెరిగింది, ఎమ్మెల్యేలు ప్రజల వ్యక్తిగత వివాదాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల సంగతి ఇన్ఛార్జ్ మంత్రులు చూడాలి, ఎమ్మెల్యేల బాధ్యత మంత్రులదే. ఎవరు మాట్లాడుతున్న ఇవన్నీ? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇక ఎమ్మెల్యేల అవినీతి అంతే లేదు. ఆంధ్రజ్యోతి కథనాలు, ఏవిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలు, ఎమ్మెల్యేలు అధికార మత్తులో తూలుతున్నారు, తెలుగుదేశం నాయకుల వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలు తీవ్ర ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు రేషన్ మాఫియా, మద్యం మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నారు. ఎవరు చెప్పేది? ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరి ఒక్కరిద్దరే తప్పు చేస్తే ఇంతగా సొంత పార్టీ ఎమ్మెల్యేలందరినీ బోన్లో నిలబెట్టి ప్రజల ముందు ఎందుకు అడిగేస్తున్నారు? బహిరంగంగా ఒకరిద్దరిని పిలిచి వాళ్ళపైన చర్య తీసుకున్న పని అయిపోతుంది కదా. దీన్ని ఒక పబ్లిక్ స్పెక్టకల్ ఎవరు చేస్తున్నారు? మీరు కావాలంటే ఒక 3 నెలల పేపర్లు కంటెంట్ అనాలిసిస్ చేయండి. మాకు జర్నలిజంలో రీసెర్చ్